పల్నాడు జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. చిలకలూరిపేట సమీపంలోని చారిత్రక కొండవీడు కోటలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గుంటూరుకు చెందిన రసిక మణికంఠరాజు మరో యువతి గత 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో యువతికి ఇటీవల వేరే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైనప్పటికీ ప్రియుడిని మరవలేక భర్తతో ఉండలేనని చెప్పి ఆ యువతి తిరిగి గుంటూరుకు వచ్చేసింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన వీరిద్దరూ ఈ నెల 7న కొండవీడు కోటకు వెళ్లి పురుగుమందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు వారిని వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మణికంఠరాజు యువతి మరణించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చాలని పల్నాడు జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపుతుంది. ఏదైతే మరి కొండవీడి కోట అంటే పర్యాటక ప్రాంతం, ఏదైతే చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి కొండవీడి కోటలో తరచుగా అటు యథేచ్ఛగా కూడా అక్కడికి పర్యాటకులు అక్కడికి వస్తా ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇద్దరు పెళ్లి చేసుకుందామని ప్రేమ జంట ఇద్దరు కూడా అంగీకరించినటువంటి నేపథ్యంలో పెద్దలు ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేసినటువంటి నేపథ్యంలో ఏదైతే మరి మణికంఠరాజు అదే విధంగా యువతి ఇద్దరు కూడా ఇటీవల కొండవీడి కోట అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్ళినటువంటి సమయంలో కూడా పురుగు మందు సేవించి ఇద్దరు ముచ్చువాత పడినటువంటి పరిస్థితి. అయితే హాస్పిటల్లో ప్రభుత్వ అయితే జీజీహెచ్ హాస్పిటల్ కి తరలించారు. స్థానికంగా పర్యాటకులు పెద్ద మొత్తంలో అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో హఠావుటిగా 108 ద్వారా కూడా గుంటూరు జీజీహెచ్ కి తరలించారు. గుంటూరు జీజీహెచ్ కి తరలించినప్పటికీ కూడా రాజు మృతి చెందినట్లు కూడా వైద్యులు వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే మరి యువతికి ముందస్తుగా కూడా ఎవరైతే మణికంఠరాజు ఉన్నాడో పెద్దలకి ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటామని ప్రతిపాదనలు పెట్టినటువంటి నేపథ్యంలో అటు తల్లిదండ్రులు నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే వేరే మ్యారేజ్ చేసినటువంటి నేపథ్యంలో యువకుడు ఇద్దరు కూడా పూర్తిగా కూడా మరి బయటకు వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా అటు ఎడ్లపాడికి సంబంధించినటువంటి ఎస్ఐ శివరామకృష్ణ కేసు నమోదు చేశారు. దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఏదైతే ప్రేమ జంట శని ఆవేశంతో చేసినటువంటి ఈ ఘటనకు సంబంధించి కూడా అటు స్థానికులు కూడా కలవరం రేపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పెద్ద మొత్తంలో పురుగు మందు సేవించినటువంటి నేపథ్యంలో కూడా డాక్టర్లు అటు వారిని బతికించేందుకు కూడా తీవ్ర ప్రయత్నం జరిగినటువంటి నేపథ్యంలో అటు నిన్న 7వ తారీఖు తను చనిపోయినట్లు కూడా గుర్తించారు. అయితే యువతి ఒకరోజు గ్యాప్ తో కూడా మృతి చెందినటువంటి పరిస్థితి కనపడుతుంది. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా దీనిపైన కేసు నమోదు చేసి అటు దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే కొండవీడి కోటకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా పర్యాటకులు రానున్నటువంటి నేపథ్యంలో పల్నాడు జిల్లాలో కొండవీడి కోట అదే విధంగా అటు కోటకొండ ప్రాంతాల్లో ప్రేమ జంట ఎక్కువగా ఉండేటువంటి నేపథ్యంలో వీటికి నిఘా వ్యవస్థ పెంచాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇలాంటి పర్యాటక ప్రాంతాల్లో పోలీసు నిఘా గనుక ఖచ్చితంగా ఉంటే కూడా ఇలాంటి ప్రమాదాలు కాపాడేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా కూడా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ముందస్తుగా ఇలాంటి ప్రేమ జంటకు కూడా పోలీసు అధికారులు అదేవిధంగా కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే 18 ఏళ్లు పెంచుకున్నటువంటి తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో కూడా మరి ఈ విధంగా దారుణానికి ఒడికట్టడం అదేవిధంగా చనిపోయినటువంటి ఘటన అటు తల్లిదండ్రులు కూడా పూర్తిగా కలవరం రేపుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళని కలిసివేసినటువంటి అంశాలు కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ అంశం పైన కూడా ప్రభుత్వ అధికారులు కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పర్యాటక కేంద్రం ఇప్పుడిప్పుడే పూర్తిగా డెవలప్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆదివారం శనివారం వచ్చేసరికి కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడికి ప్రేమ జంటలు అదే విధంగా ఇతర పర్యాటకులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రాంతంలో కొంత నిఘా అయితే పెంచాల్సినటువంటి బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంది. చాలని ఏది ఏమైనా ఈ ప్రేమ జంట కలకలం కూడా కొంత అటు ప్రజల్ని అదే విధంగా తల్లిదండ్రులు కూడా తీవ్ర కలిసివేసి గురైసినటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలని రైట్, థ్యాంక్ యూ రమేష్.